మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేషన్ అనంతరం పేదోళ్లతో వివేక్ వెంకటస్వామి కనెక్ట్ అయ్యారు. అనంతరం వారి అనుభూతి ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఏంటి సార్, ఎట్లా జరుగుతుంది అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల టుడే సిచ్యువేషన్ ఎట్లుంది? ఇప్పుడే చూసినారు, పేద ప్రజలు వారు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ పథకం, ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందు కూడా 70లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ అని చెప్పి పేద ప్రజలకు భూములు ఇల్లులు కట్టించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ 2011లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మర్చిపోయినారు. ఎందుకంటే అది పేద ప్రజలకు ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఈ కాళేశ్వరంలో ఏదైతే కునికిపోయిన ప్రాజెక్ట్ ఉన్నదో అది కట్టకుండా కేవలం కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ కట్టిండ్రు. అదే బీద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 70,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఖర్చు పెడితే నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు వచ్చేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్లక్ష్యం వలన అప్పుడు ఆ రోజులు కాలేదు. బీద ప్రజల సొంత కళ ఏదైతే ఉందో ఈ కళ ఇప్పుడు నెరవేర్చడం జరుగుతుంది. ఇప్పుడే నేను కనుక్కున్నా, ఈ రానే ముందుకు రండి, ఏమా పేమెంట్ సరిగా వస్తున్నాయి అని అంటే, సార్ అన్ని పేమెంట్స్ వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ స్కీమ్లో ఎవరు కూడా ఎక్కడ పైరవీ చేసేది అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఉన్నదంటే ఇల్లు ఇస్తున్నాము. నేను మళ్ళీ నిన్న కూడా అన్ని చోట్లకు చెప్పిన అందరికీ, మళ్ళీ ఎందుకంటే ఈ సంవత్సరం మళ్ళీ ఒక 2,500 ఇల్లులు వస్తాయి. అందరికీ నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. సో నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అన్ని చోట్ల కూడా ఇదే రివ్యూ చేస్తున్నాం కలెక్టర్ గారితో. ఎక్కడైతే కొందరు స్తోమత లేదో కట్టుకునే వారికి కూడా సాయం చేసి ఇల్లులు కట్టుకునే, ఎందుకంటే క్యాన్సిల్ చేసే పాలసీ లేదు. ఇల్లు ఎట్లనైనా చేసి వారికి ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా సంతోషంగా చూడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. సో దాని ప్రకారంగానే మేము పనిచేస్తాం. ఏం చెప్తారు సార్, ఆర్టీసీ కార్మికుల అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్గా కసరత్తు చేసింది. దాంట్లో మీరు కూడా చాలా ముఖ్యమైన కీలక భూమిక పోషించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఆర్టీసీకి ఏం చేయబోతున్నారు? ఈ అంశంలో క్లుప్తంగా ఇంకా ప్రజల్లో రాలే కార్మిక సంఘాల అంశం ఏ విధంగా ఉండకూడదు? కార్మికులు పోయినసారి కూడా ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు ఈ అంచివేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అప్పుడు 54 మంది వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు వారి హక్కులు కాపాడుకోవటానికి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, సరే మీకు గుర్తింపు సంఘాలు కావాలి, ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఒప్పుకోవడము, మళ్ళీ మర్జర్ ఏదైతే ప్రభుత్వ ఎంప్లాయీస్తో మర్జర్ కావాలో అది ఆ అంశంలో కూడా ఒక కమిటీ వేసి తొందరగా అయ్యేటట్టు ఆ మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో విలీనం, దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒప్పుకుంది. ఒక కమిటీ వేసి కార్యాచరణ చేయాలని చెప్పి ఆ కమిటీ వేయడం. దాంతోపాటు ఫిట్మెంట్ కూడా అదే రోజు 12 గంటలు చర్చలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారికి 11% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కార్మికులందరూ సంతోషపడుతున్నారు. 38,000 మంది కార్మికులు ఉన్నారు. అంటే సుమారు 1,20,000 మంది కుటుంబాలు, వాళ్ళందరికీ న్యాయం జరిగింది మన ఈ ఒప్పందంతో. సో టీఆర్ఎస్ పార్టీ చేయని పని కాంగ్రెస్ పార్టీ చేసింది. యూనియన్ల అంశంలో ఏ రకమైన చర్చ జరిగింది సార్? అంటే మీరు మీటింగ్లో ఉన్నారు, కీలకంగా వివరించారు. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ అనే అంశం ఏ విధంగా చర్చ జరిగింది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఆర్టీసీ కూడా ఈ మంచిగా పనిచేయాలి, ప్రొడక్టివిటీ మంచిగా ఉండాలి. వాళ్ళందరూ కూడా అష్యూరెన్స్ ఇచ్చిండ్రు ప్రభుత్వానికి, సార్ మీరు మాకు ఇవ్వండి, మేము ఇంకెక్కువ ప్రొడక్టివిటీ చేసి చూపిస్తాము, మంచిగా పని చేస్తాము, మేము లాభాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సంఘాలన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇదే అన్నారు. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆర్టీసీలో
బకాయిలు ఉన్నాయో దీన్ని రీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు ఆర్టీసీ మీద భారం తక్కువ అవుతుంది. ఆ భారం తక్కువైనప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్కి కూడా ఆర్టీసీ సంస్థ మంచిగా నడవాలని చెప్పి కూడా ఆ ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తున్నాం. చివరిగా జర్మనీ టీం వచ్చింది, మొన్న సమావేశం జరిగింది. టామ్కమ్ అంశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఏం చెప్తారు సార్? కార్మికులకు, బయటి దేశాలకు వెళ్ళే కార్మికులకు మీరు ఏం చెప్తారు? మన మందమరిలో ఒక టామ్కామ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. నేను మొన్న కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ టామ్కామ్ ఆఫీస్ పెట్టిన తర్వాత ఐటీఏలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పి వారికి ఉత్సాహం ఉందో వీళ్ళందరినీ కూడా మా టామ్కామ్ ద్వారా ఖర్చులు పెట్టుకొని వీళ్ళకు లాంగ్వేజ్ నేర్పించిన తర్వాత వీళ్ళకు విదేశాలలో జాబ్స్, జర్మనీలో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. సో ఎంతమంది ఒక క్రమశిక్షణతోని, ఒక పట్టుదలతోని, ఎందుకంటే ఉట్టిన అందరు నేర్చుకోలేరు ఈ జర్మన్ లాంగ్వేజ్, అందరు కూడా వచ్చి లేదు మేము నేర్చుకుంటామని చెప్పి ఆ ఆలోచన ఉంటే మేము వాళ్ళని ట్రైనింగ్ లాంగ్వేజ్ ఇప్పించి మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ట్రైనింగ్ చేయించి ఎక్స్పీరియన్స్ ఇప్పించిన తర్వాత వీళ్ళకు 2 లక్షల జీతంతో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము. నేను బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు, మంచిర్యాల ఎమ్మెల్యే గారు వారికి కూడా కోరిన 30 మందికి ఇవ్వండి. ఒక మా మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సింగరేణి ఉందో దాంట్లో ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు విదేశాలు పంపించే కార్యక్రమం తీసుకుని వ్యతిరేకించే వాళ్ళకు కాళేశ్వరం అంశంలో ఇప్పుడు సోయబడ్డదని చెప్పే వాళ్ళకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఏం చెప్తారు? ఇక తెలిసిపోయింది. ఆ ప్రాజెక్టు కేవలము 3 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ హయాంలోనే కేసీఆరే దాన్ని ఉద్ఘాటన చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎన్ని టీఎంసీ నీళ్లు 3 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిండు. అసలు 67 టీఎంసీలే పంపింగ్ అయింది. దాంట్లో 42 టీఎంసీలు వృధా అయింది. ఎందుకంటే తుమ్మిడియాట నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు కిందికి వదిలేసిండ్రు. అంటే 3,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 కోట్ల రూపాయలు, దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఐదైంది. సుమారు 12,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిండ్రు. 12,000 కోట్ల మిత్తి 3 సంవత్సరాలు అంటే 36,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం ఒక ఆ కమిషన్ల కోసం ఆ కాకృతి ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్కి, అందు గురించి వాళ్ళు ఆ కమిషన్లు చూసి కొద్దిగా ఉబ్బిపోయిండు కేసీఆర్. నేను బీఆర్ఎస్ పార్టీ పెడతా, భారతదేశం పార్టీ పెడతా అని చెప్పి ఇలాంటి ప్రజల సొమ్ము దోచుకొని వారు పోయి ఇతర రాష్ట్రాలలో పార్టీ పైన భూములు కొని వారు దందా చేయడం జరిగింది. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ 1,000 కోట్ల ప్రజాధనానికి పాల్పడ్డదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అయితే దీంతోపాటు ఇటు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తన కాన్స్టిట్యున్సీలో పక్కాగా బిల్లులు వస్తున్నాయి, రానున్న రోజుల్లో లబ్ధిదారులను ఎలక్ట్ చేస్తాం, లబ్ధిదారులకు ఇస్తామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఇదే కాకుండా టామ్కామ్ ద్వారా శిక్షణ ఇప్పించి జర్మనీకి పంపిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఓటు స్టూడియో.